బస్తీలో దారుణం. చాదర్ఘాట్ పిఎస్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికపై ఎంఐఎం పార్టీ నేత షకీల్ ఘాతుకానికి తెగబడ్డాడు. తరచుగా ఎంబడిపడి వేధించేవాడని ఆరోపించింది బాధితురాలు. నిన్న రాత్రి బాత్రూమ్ వెళ్లే సమయంలో చాటుగా కాచు కూస్తున్న షకీల్ ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. షకీల్ మలక్పేట్ ఎంఐఎం ఎమ్మెల్యే హైమద్ బలల సన్నిహితుడని తెలుస్తోంది. ఇక బాధితురాలుతో ఏం జరిగిందో తన మాటలో తెలుసుకుందాం. హైదరాబాద్ పాత బస్తీలో హిందూ కుటుంబాలకు రక్షణ లేదని మరోసారి తేలింది. ఒకవైపు లాక్డౌన్, మరోవైపు ఈ ఘాతుకం. ఇట్లా నేను రోజు పనికి పోతా అయితే వద్దంటే ఏంటో వస్తుండే, నంబర్ ఇస్తుండే. నేను తీసుకోకుండా 2-3 సార్లు ఎంట పడి నంబర్ ఇచ్చిండు. అయితే నంబర్ ఇస్తే ఇంకా మా ఊళ్ళకి చెప్పలేక నేను వాళ్ళకి ఏమైనా అవుతుంది చెప్తే అని చెప్పలేక రాత్రి వాష్రూమ్ కానీ మా ఇంట్లోకి పోతే సడన్ వచ్చి ఇట్లా పట్టుకొని ఇట్లా అంతలమే మా అన్న వాళ్ళు వచ్చి పిఎస్లో పట్టించినారు. ఇంకేమన్నా అంటే చెప్పాలంటే భయపడిస్తుండు, ఏం చెప్పొద్దని, చెప్పకు అని కొడతా అంటుండు. వాడు చంపేస్తా అని భయపడిస్తుండు. రేపు కల్లా నేను బయటికి పోయినా వాని భయం అవుతుంది, వాడు ఏమైనా చేయగల అని ఏం చెప్పలేకపోతున్నా.